అంబానీ కుటుంబంలో అనంత అంబానీకి రాధిక గారికి వివాహం జరిగింది. ఆషాఢ మాసంలో వివాహం జరగడం భావ్యమా? గురువు గారు వివరించండి. ఇదొక ధర్మ సందేహం. భాషాపరమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడడం వల్ల మాతృభాషకు సంబంధించినటువంటి కొన్ని సంప్రదాయాలు, సంస్కృతులు ఆయా భాషను అనుసరించి, ఆయా ప్రాంతాన్ని అనుసరించి కాస్త ప్రత్యేకతను సంతరించుకునేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి తమిళనాడు వారి సాంప్రదాయాలు, సంస్కృతులు వేరుగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు భాషా సంస్కృతి సాంప్రదాయాలు కాస్త వేరుగా ఉంటాయి. ఉదాహరణకు ఈ జూలై నెల 6వ తారీఖున అనగా అమావాస్య మరుసటి రోజు పాడ్యమి రోజున మనకు ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ ఆషాఢ మాసాన్ని తమిళ్లు ఆడి మాసం అని పిలుస్తారు. కానీ వారికి ఈ 2024 జూలై మాసం 21వ తారీఖు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 22వ తారీఖు పాడ్యమి రోజున ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ రకంగా వారికి మనకు కాస్త వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు అంబానీ కుటుంబంలో జరిగినటువంటి వివాహము తమిళుల ప్రకారం అయితే అది ఆషాఢ మాసం కాదు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వారికి, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని జ్యోతిష్యపరమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో భేదాలు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో చాలా వరకు చాంద్రమానాన్ని అనుసరించి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరిస్తే, ఉత్తర భారతదేశంలో రాశి చక్రము కానీ లేకపోతే వారు అనుసరించేటువంటి విధానం కానీ సౌరమానం అనగా సూర్యమానాన్ని అనుసరించి ఉంటుంది. ఈ రకంగా కొన్ని అభిప్రాయాలు, కొన్ని భేదాలు మనకు వారికి ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. అంతేకాకుండా అసలు ఆషాఢ మాసంలో ఎందుకు వివాహం చేయకూడదు, ఆషాఢ మాసంలో ఎందుకు భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అన్నది ప్రధానమైనటువంటి సందేహం. సహజంగా ఆషాఢ మాసంలో కనుక పెళ్లి చేస్తే, ఈ ఆషాఢ మాసంలో పెళ్ళైనటువంటి వధూవరులు దాంపత్య జీవితాన్ని కొనసాగించడం వల్ల ఆ నూతన వధువు గర్భధారణ జరిగితే ఆమె తిరిగి ఏప్రిల్ మే నెలలో ప్రసవించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా ఆషాఢ మాసంలో పెళ్ళైనటువంటి వారు గర్భధారణ జరిగితే గన 9-10 నెలల కాలం వారు ఆ బిడ్డను ప్రసవించడానికి సమయం పడుతుంది కనుక, ఆ ఏప్రిల్ మే మాసాలు వేసవి కాలము, విపరీతమైన ఎండ ఉంటుంది కనుక అప్పుడు తల్లికి బిడ్డకు అది ఆరోగ్యం కాదు అన్న ఉద్దేశంతో ఆషాఢ మాసంలో వివాహం చేయకూడదు. లేకుండా ఆషాఢ మాసానికి ముందే వివాహం జరిగింటే నూతన వధువరులను ఈ మాసంలో కలిసి ఉండకుండా వేరువేరుగా ఉండమని చెప్పి మన సాంప్రదాయాలు చెప్పడం జరిగింది. సహజంగా వివాహం అనేటువంటిది ప్రధానమైనటువంటిది దాంపత్య జీవితాన్ని కొనసాగించడానికి ధర్మబద్ధంగా. దాంపత్య జీవితం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ కుటుంబానికి ఒక సత్సంతానము, వారసుని అందించేటువంటి ఉద్దేశం. అంటే వారసుడు కావచ్చు, వారసురాలు కావచ్చు. ఈ కారణం చేత మంచి సంతానం కావాలి అంటే వేసవి కాలంలో ఆ బిడ్డ ప్రసవించడం వల్ల ఆ తల్లికి బిడ్డకు అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నది ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో వర్షాలు బాగా పడతాయి. వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారందరికీ కూడా పనులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలంతా కూడా ముమ్మరంగా ఉంటాయి. మనమందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారమే. ఇప్పుడు మనం నగరాల్లో ఉన్నప్పటికీ కూడా మన నేపథ్యం అంతా కూడా గ్రామీణ ప్రాంతమే. అక్కడ వ్యవసాయ రంగాలకు సంబంధించిన కుటుంబాల నుంచి మనమందరూ కూడా వచ్చిన వారమే. కనుక ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలం గనక వ్యవసాయ పనులు అధికంగా ఉంటాయి గనక ఈ మాసంలో వివాహం చేయడం వల్ల ఈ వ్యవసాయ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి అన్నది మరొక ఉద్దేశం. అందుచేతనే ఈ ఆషాఢ మాసంలో వివాహం చేయవద్దు. ఒకవేళ ఇదివరకే వివాహం చేసి ఉంటే ఆషాఢ మాసంలో భార్యాభర్తల్ని దూరంగా ఉంచండి. అందుకే ఇలా చెప్పకుండా మన పెద్దలు ఏం చెప్పారంటే, అత్తా కోడళ్ళు ఒక గడప లోపల అనగా ఒక ఇంటిలో ఉండకూడదు. ఒకవేళ ఆ కోడలు వారి అమ్మగారింటికి వెళ్ళింది అనుకోండి, ఇతను అత్తగారింటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక అక్కడ కూడా ఉండకూడదు. ఆ రకంగా కూడా అత్తగారింట్లో భార్యని కలవకూడదు అనే ఉద్దేశంతో అత్త అల్లుడు కూడా ఒక ఇంటిలో ఒక గడప లోపల ఉండకూడదు అని పెద్దలు చెప్పడం జరిగింది. అంతే తప్ప ఆషాఢ మాసంలో వివాహం చేస్తే ఏదో అరిష్టం జరుగుతుందనో, దురాచారం జరుగుతుందనో మన సాంప్రదాయాలు చెప్పలేదు. సాంప్రదాయం చెప్పినటువంటి విషయాన్ని అర్థం చేసుకుని మనం ఆచరిస్తే మరింతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.